నమస్తే అండి. ఇప్పుడు నమస్కారం అండి. 108 కలశాలతో పాలాభిషేకం అమ్మవారికి చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇంత భారీ ఎత్తున నిర్వహించటానికి గల కారణం ఏంటి? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే అండి. సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారం అండి. నా పేరు ప్రశాంతి ఏలూరి. మేము ఖమ్మం బైపాస్ రోడ్ ప్రగతి ప్రైడ్‌లో ఉంటాము. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్‌గా పూజలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. భక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి అలా 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 పెరుగుతూ చాలా పూజలు చేస్తూ వచ్చాను. లాస్టు శ్రావణ శుక్రవారం కూడా 1,00,000 పసుపు కొమ్ముల నోము చేశాను. అది చాలా అందరికీ చేరింది. ఆ పూజ చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఒక 1 మంత్ కాకముందే ఇలా అమ్మవారు నా కల్లోకొచ్చి అంటే ఒక అడవిలో ఉండి, ఒక నల్ల విగ్రహంలా ఉండి నాకు పాలాభిషేకం చెయ్యి అని చెప్పడం. నేనెలా చేయాలమ్మా నేనడిగితే, నీ చేతిలో చూడు పాల బిందె ఉంది అంటే పాల బిందె రావడం. అలా పొయ్యి అని చెప్తే పోసానండి. పోసాను కదా అంటే, నువ్వు కాదు 108 బిందెలొస్తున్నాయి. వెనక్కి తిరిగి చూడు అంటే, ఇలా అందరూ వెతుకుని నాకు పాల బిందెలు ఇస్తూ ఉంటే నేను అమ్మవారికి పోయడం జరిగింది. అది సడెన్‌గా మార్నింగ్ లేచి ఉలికిపడి లేచాను. అలా 2 సార్లు జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను పెద్ద గురువుగారులని, అయ్యగారులని కలిసి అడిగాను. నాకు ఇలా కల వస్తుంది. చాలా క్లియర్‌గా ఉంది అని చెప్తే, వాళ్ళు స్పందించి ఇలా ఎక్కడ జరగలేదమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు ఈ పూజ చెయ్యాలి. ఆ అమ్మే నిన్ను చేయించుకుంటుంది. నువ్వు ఏమీ భయపడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించు అని చెప్పారు. ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా అయితే అనుకున్నానో, ఎలా 108 మంది పాల కలశాలతో అమ్మవారికి నేను అభిషేకం చేశానో, అదే నిజంగా రియల్‌గా ఇప్పుడు జరగడం గూడా నిజంగా అద్భుతమండి. నా లైఫ్‌లోనే నేను మర్చిపోలేను ఈ సంఘటనని. ఇప్పుడు మీకు చెప్తుంటే గూడా నాకేదోలా అవుతుంది. ఆ కల రియల్‌గా జరుగుతుండడం వల్ల అంటే ఆ ఫీలింగ్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అది అనుభవిస్తున్నాను నేనిప్పుడు అమ్మవారి దయ వల్ల. ఆ తల్లి జగన్మాత పరమేశ్వరి, ఆ దేవి ఎప్పుడూ నాతో ఉండి, ఆ అమ్మ ఆశీస్సులతో నేను ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువగా చేయగలుగుతున్నాను. అది ఎక్కువగా జనాల్లోకి రీచ్ అయింది. ప్రతి ఒక్క లేడీసు, ప్రతి గడప, ప్రతి ఇల్లిల్లు కూడా అందరూ గూడా మేమొస్తాము అని చిన్నగా అనుకున్నది కాస్త అది ఒక మహా ఉత్సవంలా అయిపోయిందండి. ఈ మహాలక్ష్మి అమ్మవారి అభిషేకం ఇంత ఘనంగా చేపిస్తాను అని కొన్ని అంటాం కదా! కలలో కూడా ఊహించలేదు అని. నిజంగా కలలో జరిగింది నేను నిజంగా చేయడం అనేది ఊహించడం గాదు. నిజంగా జరగడం కూడా ఒక అద్భుతమే అండి. ఇలా అందరికీ జరుగుతుందో లేదో నాకు తెలీదు. బేసిక్‌గా ఫస్ట్ ఈ 108 పాల కలశాలతో ఊరేగింపుగా వెళ్ళడం అనేది కూడా మొదటిసారి జరుగుతుందని నాకు చెప్పారు చాలా మంది. చరిత్రలోనే మొదటిసారి జరుగుతుంది. అందులో నేను చేయడం అనేది ఆ తల్లి దయ ఎంత ఉందో అది నేను మాటల్లో చెప్పలేను. చాలా దేవతలు గౌరీదేవి బాగా కల్లోకొస్తదండి. నాకు ఏ వారానికి సంబంధించిన ఆ దేవుడు అలా నాకు కనిపిస్తూ ఉంటారు కల్లో. చాలా అంటే ప్రశాంతంగా ఉంటది. ఆ ఫీలింగ్ కూడా. ఆ రోజంతా గూడా ఎంతో హ్యాపీగా గడిచేది. ఇప్పుడు ఇవన్నిటికి ఒక అంటే ఇన్ని రోజులు ఇంట్లో చేసి ఇంట్లో చాలా పూజలు చేశాను. ఇప్పుడు మహా ఉత్సవం కాస్త భారీ మహా అంటే ఎలా చెప్పాలి ఇంకా పెద్దగా అయిపోయింది ఈ ప్రోగ్రాము. ఆ తల్లికి ఇంత అభిషేకం చేయించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. ఎన్ని జన్మల పుణ్యమో తెలీదు. ఏం చేసుకున్నానో తెలీదు గానీ, ఇంత అదృష్టం ఆ తల్లి నాకివ్వడం నిజంగా చాలా గొప్ప వరాన్ని పొందినట్టే అండి నేను. ఓకే. ఇప్పుడు మీ పక్కన ఉన్న అమ్మవారు ఇది ఉత్సవ విగ్రహంగా బయలుదేరి ఏ గుడిలో వరికి చేరుకుంటుంది? అక్కడ చేరిన తర్వాత జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఈ అమ్మవారిని నేను ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. ఒక అమ్మవారు కంపల్సరీ ఉండాలి నా తోడు. నా తల్లి ఎలా కల్లోకొచ్చిందో నేనొక ఇమాజినేషన్‌లో నేనిది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి ఈ అమ్మవారిని బెంగుళూరులో. ఎంత అందంగా ఉందంటే నిజంగా ఆ పరమేశ్వరి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఈ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తాం మేము. ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ మేళతాళాలతోటి వైభవంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అమ్మని నాతోనే ఉంచుకోవడం. ఈ అమ్మవారు నిజంగా కలలో ఎలా కనిపించారో అలాగే ఉన్నారండి. నేను చేయించుకునేటప్పుడు కూడా ఎలా వస్తుందని టెన్షన్ పడ్డాను. తల్లి నా కోసమే ఇలా వచ్చిందేమో అన్నంత అద్భుతంగా ఉంది. నిజంగా చాలా అదృష్టం అనిపిస్తది ఒక్కోసారి. అమ్మవార్లు ఎంత ఇష్టపడి చేయించుకున్నా ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తారు గదా! ఈ అమ్మవారిని మేము ఈ అమ్మ ఊరేగింపుకి పాల కలశాలతోటి రథంలో ఎక్కించుకొని, మేళతాళాలతో కేరళ బృందాన్ని పిలిపించామండి స్పెషల్‌గా. కోలాటంతోటి,
ఆటపాటలతో, నృత్య గీతాలతో అమ్మని వైభవంగా ఊరేగింపులో తీసుకెళ్తాము. ఎంత అంటే ఇంకా అందరూ ఈ అమ్మని చూస్తే నిజంగా ఆ పరమేశ్వరి ఇక్కడ కూర్చుందేమో అన్నట్టు కనిపిస్తుంది. అది నేను చూసిన వాళ్ళు కాదు, ఇప్పటివరకు చూసిన వాళ్ళు గూడా అసలు కొంచెం అంటే నిజంగా మనిషే ఇక్కడ ఉందా? అమ్మవారు ఇలాగే కూర్చొనుంటారా? అని చూపించావు అని చెప్తారు నాకు. ఈ అమ్మని ఇంకా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా తీసుకెళ్తాను నేను. నా తల్లి ఎలా కల్లోకొచ్చిందో, నా తోడుండి నన్ను అలా ఈ ఊరేగింపుగా తీసుకెళ్ళి, నాతో ఈ మహోత్సవాన్ని ఘనంగా జరిపిస్తుంది ఆ పరమేశ్వరి తల్లి. నిజంగా దానికి ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇలా జరగొచ్చు. అమ్ ఈ 108 పాల కలశాలతో 108 మంది స్త్రీమూర్తులతో ఎలా కల వచ్చింది అలా నిజం చేస్తూ నేను వాళ్ళందరిని తీసుకొని శ్రీచక్రాన్ని పట్టుకుని ఒక ఊరేగింపుగా మొదలుపెడతానండి. నా అడుగు మొదలవుతుంది. ఆ తల్లి ఎలా కనిపించి నాతో చేయించుకుందో అలా చేయించే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకొక 2 రోజులైతే డిసెంబర్ 22 తారీఖున శుక్రవారం ఏకాదశి. ఆ రోజు ఉదయం 7 గంటలకి ఇక్కడ మా ఇంటి నుంచి స్వగృహం నుంచి ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడి నుంచి మేము జలాంజనేయ స్వామి టెంపుల్ మహాలక్ష్మి తల్లి గుడికి 12 గంటలకల్లా చేరుకుంటామండి. అక్కడ అభిషేకాలు, అర్చనలు ఘనంగా జరుగుతాయి. చాలా మహా ఉత్సవం జరగబోతుందండి. ఇది ఎంత అంటే ఊహించిన దానికంటే 10 ఇంతలు ఎక్కువగా అయిందండి ఈ ప్రోగ్రాము. ఇది మాత్రం చాలా వండర్‌లానే అనిపిస్తుంది. చూసే వాళ్ళకి కూడా అందరూ నేనెవరో వాళ్ళకి తెలుసు అందరికి. వాళ్ళు నాకు తెలియదు. అలా ఈ ప్రశాంతి ఎవరు ఇంత బాగా చేస్తుంది, మేం పాల్గొనాలి అని చెప్పి నా నంబర్ కాంటాక్ట్ చేసుకొని, మా అడ్రెస్ తీసుకొని ఇంటికి రావడము, అందరికి కాల్స్ చేయడము, మేముంటామండి, మేముంటామని అడగడము. అడిగి నేను 108 మంది ఆడవాళ్ళని తీసుకెళ్ళాలి అని ఒక సంకల్పంతో మొదలుపెట్టాను. ఆ 108 మంది ఇంతమంది ఎక్కడ, ఎలా అనుకున్న టైంలో అసలదేం వింతో గానియండి, ఒక 500 ఆడవాళ్ళ వరకు రీచ్ అయ్యి, అందరూ మేముంటాం అని ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే, ఇలాంటి పూజ కనీవినీ ఎరగలేదమ్మా. నీలాంటి దాంతో మేము కనీసం నీకింత అమ్మవారు తోడుగా ఉంది. ఇలాంటి పూజలో మేము కలిస్తే ఆ భాగ్యం మాకు కూడా వస్తుందని ప్రతి ఒక్కరు చెప్తుంటే ఏడుపొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు నేనేనా ఇదంతా చేస్తుందని ఒక్కోసారి ఏదోలా ఫీలింగ్ అనిపిస్తా ఉంటది. కానీ ఎక్కడ గూడా ఏ ఆటంకాలు రాకుండా ఇంత వైభవంగా నేను చేయడం అనేది మాత్రం అద్భుతమేనండి. లేదండి. నేను అన్నీ అమ్మవారికి నా సంకల్పం. ఇది ఎవ్వరిది కాదు. నేను చేసుకున్న సంకల్పాన్ని నేనే చేయాలని మా సొంత ఖర్చులతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. చాలా అది అనుకున్న దానికి మూడింతలు పెరిగింది. అయినా సరే దాన్ని నేను డేర్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని జనాల్లోకి తీసుకెళ్ళడము, అందరి రెస్పాన్స్‌ని బట్టి ఇంకా ఆనందంగా అది చాలా ముందుకెళ్తుంది. ఎట్లా అంటే ఇది నిజంగా చరిత్రలో నిలుస్తుందండి. 100 సంవత్సరాలైనా గూడా అందరి మనసులో ఉండిపోయేలా చేస్తున్నాం మేము. ఇది జరగడం గూడా ఆ తల్లే చేపిచ్చుకుంటుంది. చేసేది అమ్మే, చేయించుకునేది అమ్మే, వచ్చేది అమ్మే. అందరూ అమ్మలే అక్కడ. ఈ ఉత్సవాన్ని నిజంగా అంటే చాలా సక్సెస్ చేయాలని ఎంతమంది అంటే మా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు నేను ఊహించనంత రెస్పాన్స్‌తో ప్రశాంతి ఎవరు అనేది కూడా చాలా మందికి తెలిసిపోయింది. ఇలా పూజలు చేస్తుంది. తనతో మేము పాల్గొనాలి అని ఎక్కడెక్కడ వాళ్ళందరూ కాల్స్ చేయడము, నన్ను అడగడము, కనీసం మేము ఆ సేవలో పాల్గొంటాము. మీతో పాటు మీ వెనక వస్తాము. మేమున్నాము అని చెప్పి నాకు కాల్స్ చేస్తున్నారు. అనుకున్న దానికి మూడింతలు సక్సెస్ అవుతుందండి. అందరూ చాలా బాగా అభినందించడము, నన్ను మెచ్చుకోవడము, ఇలా అమ్మవారుందమ్మా, నిన్ను చూస్తేనే కనిపిస్తుంది అని చాలామంది చెప్తారు నాకు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే అది ఎక్కడ కొనలేనిది, వెలలేనిది. ఆ తల్లి అనుగ్రహమే అండి. ఇంకా నాదైతే ఏమీ ఉండదు. ఆ అమ్మ అనుగ్రహంతోనే ఇంత ముందు దాకా వచ్చాను నేను. ఇంకా ఏం చేపిస్తుందో కూడా తెలీదు. కానీ ఇది ఒక లోక కళ్యాణంలాగా వెళ్తుందండి. ఇది ఒక్క నా కల్లోకొచ్చిన అమ్మవారు నలుగురికి మంచి చేయాలనే నేనెప్పుడూ కోరుకుంటాను. అది కాస్త ఇప్పుడు జనాల్లోకెళ్ళడము, ఇంత భారీ పూజ భారీగా వెళ్తుంది గాబట్టి, ఇది ఒక లోక కళ్యాణమే అని చెప్పారండి. లోక కళ్యాణం చేస్తున్నావు. నీ వల్ల నలుగురికి మంచి జరుగుతుంది. ఈ పూజని అందరూ సక్సెస్ చేయాలి. మన అమ్మాయి అని ముందుకొస్తున్నారండి తెలియని వాళ్ళు కూడా. శుక్రవారం 22 తారీఖు ఉదయం 7 గంటలకి ఊరేగింపు స్టార్ట్ అవుతుందండి. ఇంటి దగ్గర నుంచి ఘనంగా మేళతాళాలతో, నృత్య గీతాలతో అంగరంగ వైభవంగా ఈ 108 కలశాలు తీసుకున్న
ఆడవాళ్ళు స్త్రీమూర్తులు కూడా అమ్మవార్లతో సమానం అండి. నేను వాళ్ళని తీసుకొని ఊరేగింపుగా మొదలు పెడతాను. అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. అమ్మవారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. అందరికీ అంటే అందరికీ వస్తది. అందరికీ పంచినట్టు కూడా అవుతుంది ఇప్పుడు. ఈ ప్రోగ్రామ్‌లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ చూడాలి. అమ్మ అభిషేకాలు, అర్చనలు, ఊరేగింపు అందరూ రావాలండి. అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.